ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ విదియ భృగువాసరే, శుక్రవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:11 అయింది. భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు సంఖ్య 012, అనగా ఈరోజు 12వ రోజు. శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 34, 35, 36 ఈ 3 పద్యములను పాడుకొని వాటి యొక్క తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. ఇప్పుడు 34వ పద్యం, చంపకమాల. కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుడొక్కడొక్కడే కలిగెడుగాక పెందరచుగల్గంగ నేరరు చెట్టు చెట్టునన్ కలుగంగ నేర్చునే గొడుగు కామలు చూడగా వానాడనాడనింపరంగా నొక్కటొక్కటి నయంబున జేకురుగాక భాస్కర. ఈ 34వ పద్యం చంపకమాలకి తాత్పర్యం ఇలా ఉంది. ఈ చక్కని నీతి చంద్రికలని మనం అనుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు తాత్పర్యం: గొడుగునకు ఉపయోగించు తాటి కమ్మలు ప్రతి చెట్టునను దొరకవు, ఎక్కడో ఒక్కొక్కటి క్రమంగా దొరుకును. అట్లే ధర్మబుద్ధి కలవాడు ఏ వంశమునందైనను ఎక్కడో 100కి 1 మాత్రమే ఉండును. కానీ ప్రతి వ్యక్తియు ధర్మబుద్ధి కలవాడై ఉండడు అని భావం. ఇప్పుడు ఉత్పలమాల పద్యం 35వ పద్యం భాస్కర శతకంలో. క్రూర మనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచి వారికిన్ వారి గుణంబె పట్టి చెడు వర్తన వాటిలు మాధురీ జలోధారలు గౌతమీ ముఖ మహానదులంబుధి చూడినంతనే క్షారము జందవే మొదలి కట్టడలన్నీయు దప్పి భాస్కర. ఈ 35వ పద్యం ఉత్పలమాలకు చక్కని తాత్పర్యం చూద్దాం. గోదావరి మొదలగు మహానదులలోని తీయని నీళ్లు సముద్రమున కలిసినంతనే వాటి తీయదనమును పోగొట్టుకొని ఉప్పదనముచే పొందును. అట్లే దుర్మార్గులకు యజమానులను సేవించు వారికి వారి దుర్మార్గత్వమే పట్టుబడును. యజమానులు సేవించినచో వారి దుర్మార్గత్వమే పట్టుబడును. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం 36వ పద్యం ఉత్పలమాల. గిట్టుటకేడగట్టడ లిఖించును నచ్చటగా నీయుండను యుండుచో
బుట్టదు చావు జానువుల పున్కల మాడిని పున్కల నూడిచి కాసి జావగాల్గంటిన శూద్రకున్ భ్రమల గప్పుచు దద్విధి గుర్రమౌచు నా పట్టున గొంచు మర్రికడ ప్రాణము తీసె గదయ్య భాస్కరా. మరి ఈ 26వ పద్యం ఉత్పలమాలకు ఇలా ఉంది తాత్పర్యం. శూద్రక మహారాజు తానెక్కడకును పోకుండా కాశీపురమందే మృతి చెందదలచి తన మోకాటి చిప్పల నుడదీయించుకుని నచ్చటనే ఉండవలెనని నిశ్చయము చేసుకొనగా, నా రాజునకు దైవముక గుర్రమై వచ్చి ఆ సమయమున అతనికొక మర్రి చెట్టు కడకు కొనిపోయి అచ్చట వాని ప్రాణమును పోగొట్టెను. కావున దైవ విధానమునకు బ్రహ్మసేయుటకెంత యత్నించినను సఫలము కాదని ఎరుంగవలెను. తనకు చావు ఒక దగ్గర లిఖించబడి ఉండగా వేరొక చోట ఎవడును చావడు అని తాత్పర్యం. మరి రేపటి రోజున మరికొన్ని పద్యాలు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం. 36, 37, 38 అలా. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు.